ప్రాజెక్టుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఉత్తమ్. తమ కృషికి అనుగుణంగానే కేంద్రం స్పందించిందన్నారు. బనకచర్ల ప్రతిపాదనను వెనక్కి పంపిందన్నారు. 10 అంశాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నామన్నారు. పార్టీ యువ నేతలకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. యూత్ వింగ్ లో ఉన్న వాళ్లు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. యువత లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చిందన్నారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామన్నారు. బీఆర్ఎస్ కి దళితుడిని సీఎం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు బండి. బీసీల గురించి మాట్లాడే కాంగ్రెస్ బీసీలకు ఏం చేసిందో చెప్పగలదా అని నిలదీశారు. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ నిర్ణయాన్ని కార్యకర్తలు గౌరవించాలన్నారు. ప్రాంతాల్లో స్కూళ్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూసేస్తోందని ఆరోపిస్తూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2045 నాటికి భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. మరోవైపు ఉపాధి అవకాశాల కోసం 1,07,000 కోట్లతో కొత్త పథకాలకి ఓకే చెప్పింది.